హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. ముందుగా మీ అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలండి. అప్పుడే రెండో శ్రావణ శుక్రవారంలోకి వచ్చేసాం. ఇక వచ్చే వారం వరలక్ష్మి వ్రతంతో అందరూ కూడా చాలా హడావిడిగా పూజలు అవి చేసుకుంటూ ఇప్పటికే ఈ 2 వారాల్లో చేసుకున్న వాళ్ళు కూడా ఉండుంటారు. సో అందరికీ కూడా మరొకసారి శ్రావణ మాస వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు చెప్తూ మనం ప్రతిరోజు కూడా మన వీడియోస్లో అంటే మన ఛానల్లో రెగ్యులర్ వీడియోస్, అలాగే పూజా వీడియోస్, క్లీనింగ్, ఇంటిని ఎట్లా మెయింటైన్ చేయడం ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. అట్లాంటి మరొక చక్కటి ఇంట్రెస్టింగ్ లాగ్తో మీ ముందుకు వచ్చేసింది మీ స్మార్ట్ లైఫ్ శ్రీ. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఎదుగుదలకు మరింత ప్రోత్సహించాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు చక్కటి వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ బిజీ హడావిడి ఎప్పుడూ ఉండే నాకు నేను చేసుకునే పని విధానాన్ని ప్రతిదీ కూడా మీతో షేర్ చేస్తున్నట్లుగానే ఈరోజు కూడా పిల్లలకి బాక్స్ బిజీ హడావిడి. మరి ఫ్రైడే కదండి, మరి ఆ పనులు కూడా మానకూడదు. ఎందుకంటే పూజ పిల్లలు హడావిడి ఎప్పుడు ఉండేవే కదా. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ నేను చేసుకునే విధానాన్ని మీతో అయితే షేర్ చేసేస్తున్నాను. సో మార్నింగ్ ఎప్పటిలాగే 5:30కి అయితే, అంటే ఇక్కడ 5:30కి చూపించాను కానీ 5:30 అయ్యేసరికి మా ఇల్లు ఇలా ఉందండి. అంటే దీనికన్నా ముందరే 4:30కి అయితే లేస్తానండి. 4:30 to 4:45 మధ్యన అయితే అలారం పెట్టుకుంటాను. లేచిన తర్వాత ఒక్కసారి మన కృష్ణయ్య బృందావనంలోకి వచ్చి చక్కటి చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ఒక్కసారి కంటికి ఇంపుగా ఉండే మా ఇంటి పచ్చటి మొక్కల్ని ఒక్కసారి చూసుకుని అమ్మవారికి నమస్కారం చేసుకుని లేచిన తర్వాత దేవుడి గది దగ్గరికి కూడా వచ్చి నమస్కరించి భూదేవికి నమస్కారం చేసుకున్న తర్వాత పనిలోకి దిగడం అయితే నాకు అలవాటండి. నేను ఏ శ్లోకాలు చదువుకుంటాననేది కూడా మన వీడియోస్లో చాలాసార్లు షేర్ చేశాను. సో లేచిన తర్వాత ఆల్మోస్ట్ పనులన్నీ అయిన తర్వాత నాకు 5:30 అయితే అలా అవుతుంది. ఇంకా స్నానానికి వెళ్ళి ముందర ఇదిగోండి మా ఇంట్లో చక్కగా ఇట్లాగ చాంటింగ్ అలాగే లైటింగ్స్తో ఉన్న వెంకటేశ్వర స్వామి ఉన్నారండి. దీనిని ఒక్కసారి అయితే ఆన్ చేస్తాను. ఇది ఆన్ చేసిన తర్వాత దీంట్లో చాంటింగ్ అనేది మీకు వినిపించట్లేదు, ఎందుకంటే కాపీరైట్ అనేది వస్తుందండి. ప్రతిరోజు అంటే ఏ రోజుకి ఆ రోజు, సోమవారం, మంగళవారం, బుధవారం ఏ దేవుడు ఆ దేవుడు చాంటింగ్, ఓం నమ శివాయ అని, వెంకటేశ్వర స్వామి చాంటింగ్, నారాయణాయ అంటూ ఇవన్నీ వెనకన ఈ లైటింగ్స్తో పాటు వస్తాయండి. దాంతోపాటుగా కిచెన్లోని నేను ఎప్పుడూ కూడా అలెక్సా అయితే పెట్టేసుకున్నానండి. ఎందుకంటే మార్నింగ్ లేచిన తర్వాత నాకు దేవుడి పాటలు వింటూ, అంటే ఏదైనా స్తోత్రాలు, విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం ఆన్ చేసుకుని వింటూ పని చేసుకోవడం అనేది చాలా ఇష్టం. అంటే కొన్ని నాకు నోటికి వచ్చినవన్నీ కూడా స్నానం చేసి వస్తాను కదండి, తర్వాత వెంటనే చదివేసుకుంటూ ఉంటాను పని చేస్తూ కూడా. అందుకని స్నానం చేసిన తర్వాతే నాకు కిచెన్లో బాక్సులు బిజీ, ఒక వంట అనేది స్టార్ట్ అవుతుంది. సో అలాగా నాకు ఇష్టమైన స్తోత్రాలన్నింటినీ కూడా అలెక్సాలో ఆన్ చేస్తే ఇల్లంతా వైబ్రేషన్గా అయితే, ఒక రకమైన పాజిటివ్గా అయితే, మైండ్ కూడా పని మీదకి హడావిడిగా పని చేయాలి అనే ఒక హడావిడి మనకి రిలాక్సింగ్గా అయితే అనిపిస్తుందండి. సో ఇంకా లోపల పనులన్నీ కూడా చక్కచక్క కంప్లీట్ అయితే చేసేసుకున్నాను కదండి. ఇక వరండాలో బయట ఓపెన్ కారిడార్లో అయితే ముగ్గు అనేది పెట్టేసుకున్నాను. ఆల్మోస్ట్ ఎవ్రీ డే అంటే ప్రతిరోజు కూడా ఇలా చక్కటి ముగ్గు పెట్టుకోవడమే నాకు చాలా ఇష్టం అండి. ఇది కూడా నేను చాలాసార్లు షేర్ చేశాను. ఇక శుక్రవారం అనేసరికి కొద్దిగా పెద్ద ముగ్గు అయితే పెట్టుకుంటానండి. బట్ శుద్ధ ముక్కతో అయితే పెట్టుకుంటాను, ఎందుకంటే ప్రతిసారి ఈ ప్రాబ్లం చెప్తూనే ఉన్నాను. కారిడార్ కామన్ కదండి, అటు ఇటు పిల్లలు, స్కూళ్ళు బిజీ హడావుడి, ఇంకా ఆపోజిట్ ఫ్లాట్స్ వాళ్ళు, పైన వాళ్ళు ఎవరో ఒకళ్ళు నడుస్తూనే ఉంటారు, దాంతో ముగ్గు అనేది తొక్కేస్తూ ఉంటారు. అందుకని చాక్ పీస్తో అయితే కొద్దిగా అయినా ముగ్గు అనేది నిలబడి ఉంటుందని ఇట్లా అయితే పెట్టుకుంటాను. కానీ పెట్టుకుని ముగ్గును కూడా చాలా చక్కగా అయితే అందంగా పెట్టుకుని బయట ఫ్లవర్స్ డెకరేషన్ ఇవన్నీ కూడా ముందు రోజు థర్స్డే అయితే మార్చేసుకుంటానండి. పువ్వులు అన్నీ కూడా వడలిపోతూ ఉంటాయి కదా, వారం అయ్యేసరికి అవన్నీ కూడా ఫ్రెష్గా అయితే ఇంకా శుక్రవారం మార్చడానికి టైం సరిపోదు. అందుకనే ఎవ్రీ థర్స్డే అయితే పువ్వులు, వాటర్ అంతా మార్చేసి ఈ విధంగా అయితే పని అంతా కంప్లీట్ చేసుకుని ఇదిగోండి మరి ఇంకా అమ్మవారికి ప్రసాదాలు చేయాలి. పిల్లలకి బాక్సులు కట్టిన తర్వాతే నా పని అనేది స్టార్ట్ అవుతుంది. సో అందుకే తలస్నానం అది చేసి వచ్చేసానండి కిచెన్లోకి అయితే. ఇక స్నానం చేసి వచ్చిన తర్వాతే నా పని అనేది టకటక స్టార్ట్ అవుతుంది. ఇక తులసమ్మవారి దగ్గరికి వచ్చి చక్కగా శుభ్రంగా తుడిచేసుకుని, అంటే నేను స్నానం చేసి వచ్చిన తర్వాత ముందుగా తులసి మొక్క దగ్గర ఉన్న చుట్టుపక్కల ప్రదేశం అంతా కూడా శుభ్రం చేసుకుని ముగ్గు అనేది పెట్టేసుకుంటాను. పక్కన కృష్ణయ్య దగ్గర కూడా కాసిరి పువ్వులు, తులసి మొక్క మీద పువ్వులు అన్నీ పెట్టి డెకరేట్ చేసేసుకుంటానండి. అందులో ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి పసుపు కుంకాలతో అమర్చేసుకున్నానండి. ఎట్లా ఉంది మరి మన బాల్కనీలోని మన బృందావనం? ఇలాగా అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత దేవుడి గది అది కూడా శుభ్రం చేసుకుని పాలు డికాషన్ తీసి ముందు చిన్న చిన్న పనులు అనేవి, అంటే మనకి బాక్స్కి కావాల్సిన ప్రిపరేషన్ చేసుకుంటూనే ముందు పాలు కాచుకున్న తర్వాత వాటిని తీసుకువెళ్ళి దీపారాధన చేసుకుని నైవేద్యం పెట్టేసుకుంటానండి. అప్పుడు వంట పని అనేది స్టార్ట్ చేస్తాను. సో ఇదిగోండి మరి ఇంకా పాలు అనేవి కాచి డికాషన్ చక్కగా, దీని గురించి కూడా చెప్పాను, ఫిల్టర్ తీయనండి.
మాకు ఎప్పుడూ కూడా ఇట్లా సరిపోతుంది మా వారికి నాకు కాఫీ అనేది చిన్న గిన్నెలో అయితే డైరెక్ట్గా డికాషన్ అనేది తీసుకుంటాను. ఇది కూడా గుమగుమలాడుతూ చాలా స్ట్రాంగ్గా చాలా భలే అయితే వస్తుందండి. అన్ని పనులు అయిన తర్వాత కూర్చొని రిలాక్స్గా కాఫీ అనేది తాగుతాను. సో ఇంకా పాలు అనేవి కాగి చేశాను. కుక్కర్ పెట్టడానికి ముందరగా అంటే కుక్కర్ ప్రిపరేషన్కి ముందరగా అయితే దేవుడి గది దగ్గరికి వచ్చి పంచోపచారాలు అయితే ముందు చేసుకుంటానండి. ఎందుకంటే తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత తీరుబడిగా షోడశోపచారాల పూజ అనేది, అందులో శ్రావణ శుక్రవారం కాబట్టి కొద్దిగా పువ్వులు అన్నీ డెకరేట్ చేసుకుని ఆవునే దీపం అది పెట్టుకుని అందరూ ఇందాడే చెప్పాను ప్రసాదాలు చేసుకుని కూర్చుని పూజ అనేది మనం అష్టోత్తరాలతో చేసుకోవాలి కదండి. ఇంత టైము అనేది నాకు ఇక్కడ సరిపోదు. ఎందుకంటే మనసు కూడా అక్కడ నిలబడదు. ఒకవేళ చేద్దామన్నా బాక్సులు ఇవ్వాలంటే బాధ్యత కూడా మనదే కదండి. పిల్లల్ని శ్రీవారిని పంపించాల్సిన బాధ్యత కూడా మనదే కాబట్టి అసలు మానకుండా పంచోపచారాలన్నింటినీ కూడా పూజ అనేది చేసి పాలు నైవేద్యం పెట్టాను. ఇక కిచెన్లోకి వచ్చాను. ఈరోజు నేను బాక్స్లోకి అయితే టమాటా పప్పు అనేది ఇస్తున్నానండి. ఇక్కడ చూపించిన ఈ బాటిల్స్ అన్నిట్లోనూ నేను ముందుగా కొద్దిగా అయితే నింపేసుకుంటూ ఉంటానండి వస్తువులన్నిటినీ. ఎందుకంటే పెద్ద డబ్బాల్లో ఏంటంటే అటు ఇటు తడిగా చేతులతో ముట్టుకుంటూ ఉంటాను. ముందుగా చిన్నవి అయితే బాటిల్స్ నిండా నింపి అయిపోయినప్పుడల్లా నింపుకుంటూ ఇట్లా చిన్న బాటిల్స్ని అయితే సర్దుకున్నానండి. ఇక ఇక్కడ పప్పును కూడా ఫ్రై చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఇట్లాగా అంటే డ్రైగా వితౌట్ ఆయిల్ అండి. పప్పుని మనం కొద్దిగా వేడి బాండీలో వేయించుకుని ఇలాగ కలర్ మారిన తర్వాత పప్పును ఉడకబెట్టుకుని ఏదైనా పప్పులు అది ఆకుకూర పప్పు టమాటా పప్పు ఏ పప్పునైనా కానివ్వండి అలాగని చేసుకుంటే చాలా చక్కగా పప్పు అనేది చాలా కమ్మగా అయితే వస్తుందండి. ఎప్పటి నుంచి అయితే నాకు అలవాటు పచ్చిపప్పు కన్నా. అందుకే ఇక్కడ దోరగా అయితే ఫ్రై చేసుకున్నాను. కుక్కర్లో పెట్టుకునే ముందు కొద్దిగా ఒక 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసానండి. ఎందుకంటే పప్పు అనేది మనకి సోడా అవసరం లేకుండా ఉడికిపోతుంది. సో ఇట్లా కుక్కర్ అనేది ఆన్ చేస్తాను. ఇంకా యాస్టీజ్గా చింతపండు నానేసుకున్నాను. బాగుంటే నేను డైరెక్ట్గా పప్పు కుక్కర్లో ఏ పప్పు అయినా కూడా పెట్టానండి. ఇలా చింతపండు పులుసు నానబెట్టుకుని దాంట్లోనే అన్నీ కూడా టమాటాలు కట్ చేసి వేసేసుకున్నాను. అలాగే ఉప్పు కారం పసుపు ఇంగువ అన్నిటి కూడా వేసేసుకుని స్టవ్ మీద ఆన్ చేసేసుకున్నాను. ఇక ఇంకొక ఐటెం ఏం చేద్దామా అని కొద్దిగా తొందరగా అయిపోతుంది, ఆల్రెడీ లిక్విడ్గా ఉంటుంది అని టమాటాలు అవి ఎలాగ కట్ చేశాను కొన్ని ఉన్నాయని కాబట్టి టమాటా ములక్కడ రసం అనేది పెట్టేస్తున్నానండి. ఆ రసం పౌడర్ కూడా బయట అయితే కొనను. ధనియాలు మిరియాలు కందిపప్పు జీలకర్ర ఇవన్నీ కలిపి నేను కొద్దిగా దోరగా అయితే ఫ్రై చేసుకుని పౌడర్ అనేది ఇంట్లోనే అయితే ఆడుకుంటానండి. ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు మీకు కనిపించిన బాటిల్స్ ఉన్నాయి కదా వాటిలో అన్ని రకాల కారాలు కూడా నేను ఇంట్లో చేసుకున్న అన్నీ కూడా ఇట్లా ఎదురుకుండా అయితే ఆ బాటిల్స్ని నింపేసుకుని రెడీగా అయితే స్టోర్ చేసి ఉంచుకుంటానండి. అలానే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంచుకొని ఒక 15 రోజుల వరకు అయితే ఖచ్చితంగా నాకు ఈ పౌడర్లు అనేవి వస్తుంటాయి. ఇక ఇదిగోండి టమాటా పప్పు ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది. విడిగానే చేస్తాం కాబట్టి పప్పు కూడా చాలా చక్కగా అయితే వస్తుందండి. ముద్దైపోకుండా కూడా అలా అని మరి గట్టిపడిపోకుండా వస్తాయి. ఇంకా ఇక్కడ చూపిస్తున్న కొద్దిపాటి ఏదైనా వడియాలు కానీ అప్పడాలు కానీ వీటితో కానీ కలిపి మనం పిల్లలకి బాక్స్ అనేది లంచ్ బాక్స్ కట్టి పంపిస్తే చాలా హ్యాపీగా తినేస్తారండి వాళ్ళు. అందులో వెల్లుల్లి ఉండకూడదు కాబట్టి ఇట్లా అయితే నేను ప్లాన్ చేసుకున్నాను. ఇక బాక్సులు బిజీ హడావిడి అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా గడపకి పసుపు కుంకాలు అయితే రాసుకుంటున్నానండి. పసుపు అది కిందటి వారం వ్లాగ్లో కూడా చూపించినప్పుడు రాసుకున్నాను కదా, అవన్నీ కూడా నిన్న థర్స్డే క్లీన్ అయితే చేసుకుంటానండి. నేను ప్రతి థర్స్డే కూడా గడపని అయితే వాటర్తో క్లీన్ చేసేసుకుని మన్నాడు శుక్రవారం నాడు మళ్ళీ చక్కగా పచ్చడి పసుపుతో రాసుకుని మళ్ళీ పసుపు కుంకుమ బొట్లు అన్నీ కూడా పెట్టుకుని ఈ విధంగా అయితే గుమ్మానికి అయితే వేసుకున్నానండి బియ్యపు పిండితో. మరి ఇట్లా అయితే ద్వారలక్ష్మి చక్కగా అయితే మనకి కళకళలాడుతూ నిండుగా అయితే ఉంది. ఇంకా పూజ చేయడమే ఆలస్యం అండి. ఎందుకంటే ఇంట్లో పనులన్నీ అయిపోయి పిల్లల్ని పంపించేసాం, చక్కగా శ్రీవారిని పంపించేసాం. దానికి ముందరే మనం చక్కగా అమ్మవారి ముందు దీపారాధన కూడా చేసేసుకున్నాం. ఇక అమ్మవారికి కావలసిన ప్రసాదాలు అనేవి ఇక్కడ రెడీ చేస్తున్నానండి. సాధారణంగా వరలక్ష్మి వ్రతానికి అయితే 9 రకాలు కానీ 5 రకాలు కానీ 3 రకాలు కానీ 1 రకం కానీ చేసుకుంటారు చాలామంది. నేను నెక్స్ట్ వీక్ వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను, అప్పుడైతే 9 రకాలు చేసుకుంటాను. ఇక ఈరోజు అమ్మవారికి కిందటి వారం క్షీరాన్నం చేశాను కదండి, అందుకని ఈరోజు చక్కెర పొంగల్ చేద్దాము అని చెప్పి ఇక్కడ చక్కెర పొంగల్ కోసం కొద్దిగా బాండీలో అయితే నెయ్యి అనేది వేసుకుని జీడిపప్పు కిస్మిస్ని అయితే వేయించుకున్నానండి. అలాగే ఒక పక్కన దాన్ని ప్రిపేర్ చేసుకుంటూనే ప్రతి అమ్మవారి పండగ పూజల్లో కూడా మనకి వడపప్పు పానకము అనేది కంపల్సరీగా అమ్మవారి పూజల్లో మనం నైవేద్యం అనేది పెట్టుకుంటాం. దానికోసం కొద్దిగా పెసరపప్పుని బౌల్లో అయితే వేసుకుని వాటర్ పట్టుకున్నాను. అలాగే పానకం కోసం అయితే మిరియాల పొడి అలాగే కొద్దిగా యాలకల పొడి బెల్లాన్ని కూడా వేసుకుని పానకాన్ని అయితే ఇక్కడ
రెడీ అయితే చేసుకున్నానండి. సో ఇక్కడ నాకు ప్రసాదం తయారవుతుండగానే పండ్లు అనేవి అరటిపళ్ళు అనేవి తెప్పించుకున్నాను. వీటన్నిటితో కలిపి ఈరోజు ప్రసాదానికి అయితే రెడీ అయిపోయి ఇదిగోండి ఎంత చక్కగా వచ్చిందో కదా చూసారా. ఒక్క వాటర్తోనే కాదండి, నేను అంటే కంపల్సరీ అందరూ ఇలాగే చేస్తారేమో, బట్ నా పద్ధతి చూపిస్తున్నాను కాబట్టి నేను పాలతో అయితే అంటే ఎక్కువగా నేను పాలు అనేవి వేస్తానండి. దానివల్ల మనకి ఏంటంటే ప్రసాదం అనేది చాలా టేస్టీగా వస్తుంది. అలానే లూజ్గా కూడా రాదండి. ఇక్కడ నేను 1 గ్లాసు బియ్యానికి 1/2 గ్లాసు పెసరపప్పును అయితే ముందు నెయ్యి వేసి కమ్మగా దోరగా వేయించేసుకుని దాంట్లో 1కి 2 గ్లాసుల వాటర్ అయితే పోసి చూసి నేనే విడిగా కుక్కర్లో వాటిలో కూడా అస్సలు పెట్టనండి. ఇలాగే అయితే ఎప్పుడు చక్కెర పొంగలన్నా ప్రసాదాన్ని డీటెయిల్గా అయితే నేను శ్రీరామనవమి టైంలో చేసినప్పుడు అప్పుడు చక్కెర పొంగల్ని అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా మీకు కావాలి అనుకుంటే తప్పకుండా వీడియోని చూడండి. డీటెయిల్గా అయితే చక్కెర పొంగల్ అనేది చూపించాను. ఇక పాలల్లో మనకి చక్కగా ఉడికిపోయిందండి. అసలు బియ్యం ఉడకదన్న టెన్షన్ అనేదే ఉండదు, చాలా చక్కగా ఉడుకుతుంది. ఇక ఉడికిపోయిన తర్వాత దాంట్లో నెయ్యిని మళ్ళీ అయితే యాడ్ చేస్తానండి. ప్రసాదాలకి ఎంత నెయ్యి వేస్తే అంత టేస్ట్ అండి. అందుకని చూసుకుని చక్కగా కొద్దిగా నెయ్యిని అలాగే ఇందాకడ పానకంలో వేసాను కదండి యాలకుల పౌడరు, దాన్ని కూడా నేను కొద్దిగా అయితే యాలకుల పౌడర్ని కూడా ఇక్కడ వేసేసుకుని ఇందాక స్టార్టింగ్లో ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ని కొద్దిగా అయితే ఉంచుకున్నానండి పైన వేద్దామని. కొన్ని హాఫ్ మాత్రం ఇందులోనే వేయించినవి ఇందులోనే మిక్స్ చేసేసి ఒక్కసారి మూత పెట్టి కొద్దిగా దగ్గర రానిచ్చాము అంటే చాలా చక్కగా అయితే చక్కెర పొంగలి ఇదిగోండి మరి రెడీ అయిపోయింది. మీకు చెప్పాను కదా మిగిలిన బ్యాలెన్స్గా ఉంది కదండి, ఆ డ్రై ఫ్రూట్స్ అనేవి పైన కూడా వేసేసి అమ్మవారికి ప్రసాదాలను అయితే ఇక రెడీ చేస్తాను. దాంతోపాటు వడపప్పు పానకం కూడా ఇందాకడే ఉండడం వల్ల నానిపోయాయి. చక్కగా అమ్మవారి ప్రసాదాలు రెడీ అయిపోయాయి. ఎంట్రన్స్లో మనకి అమ్మవారిని ఆహ్వానించడానికి పసుపుకు రాసిన గడప రెడీగా ఉంది. చక్కగా ముగ్గు పెట్టిన వాకిలి రెడీగా ఉంది. ఇంకేమండి మరి పూజకు అన్నీ సిద్ధం చేసుకునే ముందర ఇది కూడా నేను ప్రతి శుక్రవారం నేను చేసుకునే వ్లాగ్స్లో కూడా షేర్ చేశాను. ఇంకా ఈరోజు డీటెయిల్గా అయితే షేర్ చేయలేదండి, ఎందుకంటే ఏమేమి వేశాను ఎలా వేసి నేను ఇలాగా కలసాలు అనేవి రెడీ చేసుకుంటాను అని చెప్పి నేను చాలాసార్లు వీడియోలో షేర్ చేశాను. సో కలసాలను కూడా మళ్ళీ మార్చేసుకుని కొత్త కలసాల్లోనే వాటర్ని నింపుకుని అన్నీ కూడా వేసేసుకుని దాంట్లో పరిమళభరితమైనవన్నీ కూడా వేసుకుంటానండి. వేసుకుని ఇంకా ప్రతి విగ్రహానికి కూడా చక్కగా పువ్వులన్నింటినీ కూడా ముందు డెకరేట్ చేసుకుని, ఎందుకంటే పూజ అయిపోయాక మనం పువ్వులు పెట్టము, అలాగే పూజ మధ్యలో ప్రతి పటానికి చేస్తూ పెట్టుకుంటూ ఉండాలి అంటే కొద్దిగా మనకి సమయం అనేది ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి పూజ చేయాల్సిన విగ్రహానికి అంటే దగ్గరగా ఉన్న మనకి పుష్పం సమర్పయామి అన్నప్పుడు, అలాగే మనం అష్టోత్తరం చదువుతున్నప్పుడు, అలాగే మనం అమ్మవారికి నామాలు చదువుతూ ఉంటాము, ఒక్కొక్క నామం చదువుతున్నప్పుడు వాటికి మాత్రం పువ్వులు ఉంచుకుని మిగతా అన్ని పటాలకి కూడా విగ్రహాలకి పువ్వులు అనేవి పెట్టేసుకుంటాను. ఇక షోడశోపచారాల పూజలతో విఘ్నేశ్వరుని కూడా పసుపు వినాయకుడిని కూడా చేసుకుని ఆ స్వామి వారికి కూడా అన్నీ కూడా పంచోపచార కాకుండా షోడశోపచారాలు చేస్తానండి వినాయక స్వామి వారికి కూడా. ఎందుకంటే మనం డీటెయిల్గా చక్కగా చదువుకుని చేసుకుంటేనే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. చేసే పూజలు అంటే మనం ప్రతిరోజు కూడా కొన్ని హడావిడిగా చేసేసుకుంటాం, కొన్ని ఏంటంటే చేసుకుని అక్కడతో ఆపేస్తాం. కానీ ఇలాంటి కొన్ని పూజలు మాత్రం పెట్టుకున్నాము అంటే చక్కగా డీటెయిల్గా చేసుకుంటే మాత్రం మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అందుకనే నేను ఇక్కడ పసుపు వినాయకుడిని కూడా ప్రతి వారం ఏ వారం వారం చేసుకుని విఘ్నేశ్వరుని పూజ కూడా హారతి అన్నీ కూడా ఇచ్చి చేసుకుంటున్నాను. సో స్వామివారిని అయిపోయిన తర్వాత అమ్మవారిని శాస్త్రోక్తంగా ఆహ్వానించి కూర్చోపెట్టి ఆసనం ఇచ్చి అక్షింతలతోనూ అలాగే పువ్వులతోనూ ధూపము దీపము నైవేద్యాలు అన్నిటితోనూ కూడా అమ్మవారిని అష్టోత్తరం చదువుకుంటూ అయితే పూజ అనేది చేసుకుంటున్నానండి. ప్రతిరోజు కూడా అంటే నేను 365 డేస్ కూడా లలితా సహస్రం అనేది చదువుకుంటానండి నేను. ఇంకా ఈరోజు పూజ హడావిడి వల్ల కుదురుతుందో లేదో మరి చూడాలి, లేదంటే సాయంత్రం మళ్ళీ సంధ్యాదీపం పెట్టుకుంటాం కదండి, అప్పుడైతే చదివేసుకుంటాను. ఇక మీకు లాస్ట్ వీక్ కూడా చూపించానండి గోమాతని, అలాగే కల్పవృక్షాన్ని కూడా. ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. ఈ కల్పవృక్షాన్ని కూడా ప్రతి సంవత్సరం పూజలో అయితే పెట్టుకుంటాను. నార్మల్ డేస్లో అయితే తీసేసి లోపల భద్రపరిచేసుకుంటానండి. ఎందుకంటే మనకి కొంచెం పెద్ద సైజు విగ్రహాలు ఏవైనా ఉంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి సింహాసనంలో ఉండే చిన్న విగ్రహాలు ప్రతిరోజు నిత్య పూజకైతే ఉంటాయి. ఇలాంటివి మాత్రం ఇలా ప్రత్యేకించి పూజలకు మాత్రం తీసుకుని ఆ నెల అంతా పూజ చేసుకుని చక్కగా మళ్ళీ అన్నీ అయిన తర్వాత లోపల సర్దేసుకుంటానండి. సో ఓవరాల్గా అయితే ఇదిగోండి మొత్తం పూజ అంతా కూడా అయిపోయింది. అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్నాను, అన్ని పటాలకి కూడా పువ్వులు పెట్టాను. అలాగే ఇందాక మనం చేసుకున్న ప్రసాదాలు ఉన్నాయి కదండి, చక్కగా అమ్మవారి ముందు ఆ మంత్రోచ్చారణతో అమ్మవారికి నైవేద్యాన్ని పెట్టేసి ఇంకా చివరిగా ధూపం వేసి హారతి అనేది ఇచ్చేస్తున్నానండి. ఈ రోజుకి ఈ పూజ అంటే ఈ శ్రావణ మాసంలోని మొదటి శుక్రవారం పూజ కూడా అప్లోడ్ చేశాను. అలాగే రెండవ శ్రావణ శుక్రవారం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇదేనండి ఈరోజు మరి వీడియో.
ఎలా ఉంది? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా! నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో, మరింకా ముందు వీడియోస్ అన్నీ కూడా చూడాలి అంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. మరొకసారి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే.